కూర్గ్కి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు తంబునైల్లో చూసినట్టుగా కూర్గులో టిబేటియన్స్ ఎక్కువగా ఎందుకున్నారు? టిబెట్ మోనస్ట్రీకి సంబంధించిన సన్యాసులు ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంటారంటే కూర్గ్లో వాయనాడ్ టు కూర్గ్ మొత్తంగా 3 గంటల ప్రయాణము, 100 కిలోమీటర్ల పైబడి ఉంటుంది. అక్కడ ఇది మనం ఎక్కడో ఫారెన్లో ఉన్నామే, ఫారెన్ పల్లెటూర్లు ఇలాగే ఉంటాయి అన్నట్టు ఉంటాయి. కానీ ఇక్కడ కాఫీ తోటలే ఎక్కువగా పండిస్తుంటారు. అలాగే వాటిని మెయింటైన్ చేసే ఓనర్స్ దగ్గర లైసెన్స్డ్ గన్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. జంగల్ స్టే అంటే అడవి మధ్యలో ఏదైనా. నమస్తే తెలుగు బంధువులందరికీ. పోయిన వారం మీ అందరినీ మైసూరు నుంచి వాయనాడ్ రోడ్ ట్రిప్ ఎలా ఉంటుందనే వీడియోతో మీ అందరినీ ఎంటర్టైన్ చేశానని, మీరందరూ ఆస్వాదించారని అనుకుంటున్నాను. మరి ఈ వీడియోలో వాయనాడ్ టు కూర్గ్ ఎలా ఉండబోతోంది, ఆ రోడ్డు ప్రయాణంతో పాటు కూర్గ్లో మనము ఎలాంటి వాతావరణం ఉంటుంది, అలాగే అక్కడ చూడవలసిన ప్లేసెస్ ఏమిటి అనేది ఈ వారం వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. వాయనాడ్ టు కూర్గ్ మొత్తంగా 3 గంటల ప్రయాణము, 100 కిలోమీటర్ల పైబడి ఉంటుంది. అయితే రోడ్డు ఫెసిలిటీ మనకు బాగానే ఉంటుంది. అక్కడక్కడ నేరో రోడ్స్, చిన్న రోడ్స్ లాంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వన్ వేలో వెళ్ళాల్సి ఉంటుంది. అయితే చుట్టుపక్కల మనం వెళ్తున్నప్పుడు చిన్న చిన్న పల్లెటూర్లు, అక్కడ ఇది మనం ఎక్కడో ఫారెన్లో ఉన్నామే, ఫారెన్ పల్లెటూర్లు ఇలాగే ఉంటాయి అన్నట్టు ఉంటాయి. కానీ మన భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్కు వెళ్ళే దారి అని మనము ఒక్కసారిగా గుర్తు చేసుకోవాలి. అంతేకాదండోయ్, మధ్య మధ్యలో చక్కని గమ్మత్తైన టీ స్టాల్స్, అలాగే లోకల్ హోటల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకు దొరికినట్టుగా పూరి, ఇడ్లీ లాంటివి కాకుండా ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి చూడండి. ఒక చిన్న హోటల్లోకి వెళ్ళబోతున్నాను. చటా ఈయన పేరు ಪತ್ತಿಲ್ಲ ನೈಟ್ ಪತ್ತಿಲ್ಲ పత్తిల్. స్వీటా ఆర్ హాట్? ಸ್ವೀಟ್ ಇಲ್ಲ ಹಾಟ್ ಇಲ್ಲ. ಇವು ನಾರ್ಮಲ್ నార్మల్ ದೋಸೆ ಥರ దోశ. ತಿಂತಾನೆ. ಸಾಂಬಾರ್ సాంబార్. మనకి ఇక్కడ ఒక చెఫ్ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు మనకు సాంబారు కాంబినేషన్. పత్తిలి స్వీట్ కాదు, హాట్ కాదు, మధ్యస్థంగా ఉంటుంది. ಚಿಕನ್ మింగరి ఫిష్ కర్రీ, నాన్ వెజ్ కాంబినేషను. ఇక ఇప్పుడు లంచ్ టైంకి చావలు, రైస్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే రైస్ కొంచెం దొడ్డుగా ఉంటుంది. ఆంధ్రాలో, మనకు తెలంగాణలో రైస్ కొంచెం సన్నగా ఉంటుంది, ఇక్కడ మాత్రం కొంచెం దొడ్డుగా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళేమో చేస్తున్నారు, అదే ఇందులో నూనెలో వేయడం మనం గమనిస్తున్నాం. ఇక్కడ పత్తిలి, పత్తిలిని ఇలా కొడుతుంటారు ఒక పేపర్లో. సేమ్ మనం అప్పాలు ఎలాగైతే చేసుకుంటామో అలాగా. యా, ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద హోటల్. నైస్ పర్సన్, లుకింగ్ వెరీ నైస్. సో ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళైతే. మనం చూస్తున్నాము దే ఆర్ ఎంజాయింగ్ దేర్ వర్క్. ఇక్కడ మనకు మేనేజర్ గారు కూడా ఉన్నారు. చూడండి ఎంత గమ్మత్తుగా ఉన్నారంటే ప్రతి ఒక్కరు దే ఆర్ ఎంజాయింగ్ ద వర్క్. మత్తి ఫిష్ అంటే ఇప్పుడు ఇక్కడ లోకల్గా దొరికే చెరువుల నుంచి అప్పుడే పట్టుకొచ్చిన ఫిషెస్ ఎవరైతే తింటారో నాన్ వెజిటేరియన్స్ వాళ్ళ కోసం స్పెషల్గా. సో ఇదండి ఇక్కడ లోకల్గా మనకు కర్ణాటక బార్డర్లో కూర్గుకు వెళ్ళే దారిలో ఉన్న ఒక చిన్న హోటల్లో మన లోపల గమనిస్తున్నాము రకరకాల వెరైటీస్. పూర్తి వీడియోని మనం కూర్గ్కి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను. రైట్ చెట్టా, నమస్తే. ఇక్కడ మనకు లోకల్గా ఉండే గైడ్ చెప్తున్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ కాఫీ తోటలే ఎక్కువగా పండిస్తుంటారు. అలాగే వాటిని మెయింటైన్ చేసే ఓనర్స్ దగ్గర లైసెన్స్డ్ గన్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ పందికొక్కుల అటాక్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఆ ఆత్మరక్షణ కోసం వాటిని మెయింటైన్ చేస్తారని మనకు చెప్తున్నారు. అయితే వాయనాడ్ టు కూర్గ్ వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా చక్కని
పొడవాటి చెట్లతోటే మనకు పచ్చిక బయళ్ళు కప్పేసినట్టుగా మనకు ఇప్పుడు చూస్తున్నాం కదా. ఆ దారి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇది సమ్మర్ పాయింట్, అంటే సమ్మర్ సీజన్ అయినా కూడా ఇక్కడ వాతావరణం అనేది ఆహ్లాదకరంగానే ఉంటుంది. బేసిక్గా మనకు ఇప్పుడు ఇదే హైదరాబాద్లో కనుక 35 డిగ్రీల సెల్సియస్ ఉంటే ఇక్కడ మాత్రం ఒక 10 డిగ్రీల సెల్సియస్ తేడాతో 25 నుంచి 27 వరకు ఉంటుంది. BA അങ്ങനെ ഒരു സംഭവം ഞാൻ ആദ്യമായിട്ട് കേൾക്കുക. BA నమస్తే తెలుగు బంధువులందరికీ. ప్రస్తుతం మనం ఉన్నాము కూర్గులో. అయితే కూర్గ్కి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మన తెలుగు రాష్ట్రాల నుండే కావచ్చు, లేదంటే హైదరాబాద్ నుండి కూర్గు వచ్చే వాళ్ళకైనా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. మీరు తంబునైల్లో చూసినట్టుగా కూర్గులో టిబేటియన్స్ ఎక్కువగా ఎందుకున్నారు? టిబెట్ మోనస్ట్రీకి సంబంధించిన సన్యాసులు ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంటారంటే కూర్గ్లో మనకు ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది. అదే బౌద్ధులకు సంబంధించిన గోల్డెన్ టెంపుల్. అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఆ గోల్డెన్ టెంపుల్నే. కూర్గులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ యొక్క మోనస్ట్రీ 20 గ్రామాల కలయికగా ఏర్పడింది. దీనినే బైలా కుప్పే పట్టణంగా కూడా పిలుస్తారు. అయితే ప్రధాన పర్యాటక ఆకర్షణ అద్భుతమైన నామ్ డ్రోలింగ్ ఆశ్రమం. దీన్నే స్వర్ణ దేవాలయం, గోల్డెన్ టెంపుల్గా కూడా పిలుచుకుంటారు. అయితే నామ్ డ్రోలింగ్ ఆశ్రమాన్ని 1963లో డ్రూబ్వాంగ్ పద్మ నోర్బ్ రింపోచే స్థాపించారు. పలకడానికి కష్టంగా ఉంది కదా. అయితే లోపల మనము ఎలా ఉంటుందో చూద్దాం. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అయితే కూర్గ్లో మేము ఉండడానికి నిర్ణయించుకున్నాం. అయితే మన అభిప్రాయాలు అభిరుచులను బట్టి చాలా రకాల అకామిడేషన్స్ అయితే ఉంటాయి. కానీ మేమైతే జంగల్ స్టే, అంటే అడవి మధ్యలో ఏదైనా ప్రశాంతమైన స్టే కనుక ఉంటే బాగుంటుందని అనుకున్నాం. అలాంటి ఫ్యామిలీ అకామిడేషన్స్ ఏమైనా ఉన్నాయని వెతికితే మాకు దొరికింది జంగల్ స్టే బై బిల్వా ఎస్టేట్ కూర్గ్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. say it is off-road. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండగలమా అని అనుకున్నాం. కానీ చాలా రకాల ఫ్యామిలీస్ వారి వారి పిల్లలతో పెద్దలతో ఉండడం చూసి మనం ఉండగలమని అనుకున్నాం. అయితే ఇక్కడే ఉన్నాక మేము ఉండే రూము చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా, ఇదొక రకమైన అనుభూతిగా నేనైతే ఫీల్ అవుతున్నాను. మీకు ఇప్పుడు అదే చూపించబోతున్నాను. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినా పర్వాలేదు, ఎప్పుడు ఒకసారి వస్తాం కదా అని అనుకొని ఖర్చు చేయడం జరిగింది. ఇంతకీ పర్ 1 డే ఎంత అని అనుకుంటే 3500. అయితే ఇది కొంతమందికి తక్కువ కావచ్చు, కొంతమందికి ఎక్కువ కావచ్చు.
అయితే ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటే బాగుంటుందని మాత్రం అనిపించింది. ఇదండి వాయనాడ్ టు కూర్గ్కు సంబంధించిన ఈ రోడ్ ట్రిప్ అండ్ గోల్డెన్ టెంపుల్కి సంబంధించిన విశేషాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చే వారం మరొక ఆహ్లాదకరమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్.